నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాను ఫైటర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కోట మండల తహసీల్దార్ జే రావు, తహసీల్దార్ ఘన సత్కారాన్ని అందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కోట మండలం రంగన్నగుంట వద్ద మోటార్ బైక్ పై వెళ్తున్న వ్యక్తులపై తేనెటీగల దాడి. తేనెటీగల దాడిలో గాయపడిన వ్యక్తులను వాకాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ సత్కారాన్ని అందించిన ఆలయ కమిటీ సభ్యులు. మొంతా తుపాను ఎదుర్కొనే క్రమంలో ఉత్తమ సేవలు అందించిన వారిని సైక్లోన్ మొంతా ఫైటర్లుగా గుర్తించి గౌరవిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు వారికి సర్టిఫికేట్లు, మొమెంటోలను అందించారు. సీఎం క్యాంపు కార్యక్రమంలో తుపాన్ విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి గౌరవిస్తూ సర్టిఫికేట్లు, మొమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి 2 సమస్యలు ఉన్నాయని, ఒకటి రాయలసీమకు కరువు, రెండోది కోస్తాంధ్రకు తుఫాన్లు అని గుర్తు చేశారు. సమర్థ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఈరోజు రాయలసీమలో కరువు అనేది లేకుండా చేశామన్నారు. గతంలో హరికేన్ తుఫాను వచ్చిన సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాలో అప్పుడు వారం నుంచి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురాగలిగామని తెలిపారు. ఈసారి మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబర్చే అధికారులతో ఒక టీంను సిద్ధం చేశామని, అద్భుతంగా పనిచేశారని, వారికి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చామని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రీహాబిలిటేషన్, నార్మల్సీ ఇలా 5 పాయింట్ ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించామని చంద్రబాబు తెలిపారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా నుంచి 2 మాత్రమే గుర్తించారు. కోట మండల తహసీల్దార్ గా పనిచేస్తున్న జై రావు, వాకాడు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ లను గౌరవిస్తూ సీఎం చంద్రబాబు సత్కరించారు. ఇటీవల జరిగిన తుఫాన్ ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాం. ఆర్టీజీఎస్ అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని ముందుకు పోయాం. టెక్నాలజీ ఒక టీం కింద పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతామో దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తీసుకొని మనం నిరూపించగలిగాం. పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు మీరు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మరొకసారి మీ అందరికీ అభినందనలు, కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ వర్క్. ఇది ఎప్పటికి కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తీసుకుపోయేదానికి అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, చాలామంది పనిచేశారు, అందరినీ పిలవలేం. వాళ్ళల్లో ఒక 130 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు మనం గౌరవిస్తున్నాం. ఈ గౌరవం రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో ఈ యొక్క విపత్తులో పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అంటాం. తిరుపతి డిస్ట్రిక్ట్ జే రావు తహసీల్దార్ కోట, जे रमेश पुलिस कांस्टेबल वाकाडू पुलिस स्टेशन. वो नहीं है जो नॉन टेक वाले पढ़ते हैं. अच्छा, कृष्णा डिस्ट्रिक्ट जे सौजन्य किरण में तहसीलदार कोडूरू. ईस्ट गोदावरी एस माधवराव डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर. टीवी सिमरामकृष्ण डीई कंस्ट्रक्शन आरएमसी. తిరుపతి జిల్లా కోట మండల తహసీల్దార్ కటారి జై రావు మొంతా ఫైటర్ అవార్డు వరించిన నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తో పాటు పలువురు నాయకులు, పత్రికా, మీడియా విలేకరులు ఘనంగా సత్కరించారు.
కోట పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తహసీల్దార్ జయజయరావును కలిశారు. శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఎమ్మెల్యేతో పాటు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, వాకాడు ఏఎంసీ చైర్పర్సన్ మర్రి ప్రమీల, షేక్ జలీల్ అహ్మద్ సన్మానించారు. అలాగే తహసీల్దార్ కార్యక్రమంలో పత్రికా మీడియా విలేకరులు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత నెల 28న మొంతా తుఫాన్ వల్ల గూడూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయని, లోతట్టు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో వాగులు వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ప్రభావిత బాధితుల స్థితిగతులు పరామర్శించి వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించిన తహసీల్దార్ జేజేరావు చేసిన కృషిని గుర్తిస్తూ సైక్లోన్ మొంతా పైటర్ అవార్డును సీఎం చంద్రబాబు అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు గర్వంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అందరి సహకారం కూడా లేదు. మా ఇక్కడ కోట మండలంలో నాయకుల సహకారంతో, నా సొంత కృషితో కానీ, నాయకుల సహకారం కానీ, ప్రజల సహకారంతో అన్ని సాధించుకొని వస్తున్నాము. మీరు కూడా చూడండి ఒకసారి అందులో చూడండి. ఓకే. తిరుపతి జిల్లా కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు మొంతా ఫైటర్ అవార్డు వరించిన నేపథ్యంలో తిన్నెలపూడి గ్రామానికి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గంగవరం సుష్మారెడ్డి ఘనంగా సత్కరించారు. కోట తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సుష్మారెడ్డి తన అనుచర వర్గంతో శాలువాలు, గజమాలలు, స్వీట్ బాక్సులను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న నేపథ్యంలో తహసీల్దార్ జయజయరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవడం మండల ఖ్యాతిని మరింత పెంచడం అభినందనీయమని సుష్మారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మండల ప్రజలకు మరింత సేవలను అందించాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే కొత్తపట్నం పంచాయతీకి చెందిన ఉప్పల ప్రభాకర్ గౌడ్, ఇన్నమల్ల వెంకటాద్రి తహసీల్దార్ను శాలువాలతో సత్కరించారు. గౌరవనీయులైన మన సీఎం గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా మన ఎంఆర్ఓ సేవలు మన కోట మండలంలో ఇలాగే కొనసాగించాలని మా తిన్నెలపూడి పంచాయతీ తరఫున మా ఎంఆర్ఓ గారిని చిన్న సన్మానం చేసుకోవడానికి చేశాము. ఎంఆర్ఓ గారికి చిన్న సన్మానం రండి ఒకసారి అందరూ వచ్చిన
తిరుపతి జిల్లా కోట మండలం రంగన్నగుంట సమీపంలో జరిగిన తేనెటీగల దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాకాడు నుండి కోటకు వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు రంగన్నగుంట దగ్గరున్న చర్చి సమీపంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ తేనెటీగల దాడిలో ఐ వెంకటేశ్వర్లు, పి వెంకటరమణయ్య, ఎం రమణయ్య గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని వాకాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు జేమ్స్ రోహిత్ వైద్య పరీక్షలు నిర్వహించి ముగ్గురికి చికిత్సను అందించారు. ఇప్పుడు ఎంతమంది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని పుణ్యక్షేత్రానికి సినీ నటుడు నారా చంద్రబాబు నాయుడు తమ్ముని కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ సతీ సమేతంగా ఆలయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు వాకాడు మండల ఇన్ఛార్జిగా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్ వసతి గృహం నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కమిటీ బలోపేతం 280 మంది సభ్యులతో కార్యవర్గం 7 మోర్చాలకు 21 మంది చొప్పున కమిటీలు బూత్ శక్తి కేంద్రాలకు కన్వీనర్ల నియామకం మినిట్స్ బుక్ మెయింటైన్ నిర్వహణపై మార్గదర్శకాలు చేశామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బూత్ స్థాయి వరకు పార్టీని విస్తరించేలా పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ కరపత్రాలను విడుదల చేశారు. స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం ఒక్కల్ ఫిర్ లోకల్ అనే నినాదంతో వికసిత్ భారత్ లక్ష్యం అని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పామంజి కిష్టయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ నంబర్ కాలవల్లి ప్రసాద్, మండల కార్యదర్శి ఇరుగు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ మండల స్థాయిలో పర్యటనల కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాకాడు మండలానికి నన్ను ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. నా పేరు వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆ బాధ్యతతో నన్ను ఈ వాకాడు మండలంలో పార్టీ యొక్క బాగోగులని పరిశీలించి పార్టీ ఎదుగుదలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, రాబోయే సంస్థాగత ఎన్నికలు జరిగిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ మండల
మీటింగ్ యొక్క పర్యవేక్షణ, సంస్థాగతంగా అన్ని మోర్చాలను బలోపేతం చేయడం, అదేవిధంగా మండల కమిటీలో అందరినీ నిర్ణయించున్నారా, ఎన్నుకొని ఉన్నారా లేదా అనేది మరి పరిశీలించడం, మినిట్స్ బుక్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వడం, మండల పార్టీని ఏ విధంగా నడపాలి, మండల పార్టీలో 280 మందిని ఏ విధంగా మనం కమిటీలో వేసుకోవాలి, వివిధ మోర్చాలకి ఒక్కొక్క మోర్చాలో 21 మందిని నిర్ణయించాలి, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడితో పాటు ఒక 20 మందిని ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరరు, అదేవిధంగా కార్యవర్గ సభ్యుల్ని పెట్టుకోవడం, అదే వివిధ మోర్చాలైనటువంటి యువ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, గిరిజన మోర్చా, మైనార్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, ఇలాంటి 7 మోర్చాలని పూర్తిగా కమిటీలు వేసుకొని బూత్ వారీగా కూడా ఆ కమిటీలకి కన్వీనర్లను పెట్టుకోవడం ప్రతి బూత్కి కూడా. అదేవిధంగా బూత్ కమిటీలు పూర్తి చేసిన తర్వాత శక్తి కేంద్రాలకి కన్వీనర్లను పెట్టుకోవడం. ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో ఈరోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా కూడా ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ అనే ఉద్దేశంతో స్వదేశీ వస్తువులనే కొంటూ దేశాన్ని బలోపేతంగా ఆర్థిక సమృద్ధిగా జరిగే విధంగా ఈరోజు అమెరికా మన మీద పెట్టిన ఆంక్షల్ని అధిగమించడానికి ఈరోజు జిఎస్టీలను కూడా చాలా వరకు తగ్గించడం జరిగింది. సామాన్య మానవుడికి అతి దగ్గరగా అన్ని వస్తువులను కూడా ఈరోజు గృహోపకరణాలు అయితేనేమి, అదే వాహనాలు అయితేనేమి, ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు చాలా అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా స్వదేశీ వస్తువులనే కొనమని ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ మన దేశంలో తయారైన మేక్ ఇన్ ఇండియా వస్తువులను మనం కొనగలిగితే ప్రతి రూపాయి కూడా ఈ దేశంలోనే ఉంటుంది. ఇదే బహుళజాతి సంస్థల యొక్క వస్తువులు మనం కొన్నప్పుడు 50% ఆదాయం అదంతా కూడా ఆ దేశాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి మన దేశంలో అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి మన దేశం ఇంకా సంపన్న దేశంగా ఎదగాలంటే ప్రపంచ దేశాల్లో మనం కూడా ఒక అగ్రరాజ్యంగా తయారై మనం కూడా విశ్వగురువుగా ప్రపంచంలోనే అన్ని దేశాలు మనం విశ్వగురువుగా ఎదగాలంటే మన ఆర్థిక పుష్టి కూడా ఈరోజు ఎదగాల్సి ఉంది. ఈరోజు 5వ స్థానంలోకి వచ్చాం. దీన్ని 1వ స్థానంలోకి మనం తేవాలని, నెంబర్ 1 స్థానంలోకి రావాలంటే స్వదేశీ వస్తువులు కొనాలనే నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక యజ్ఞంగా తీసుకొని గ్రామాన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రజలకి ఈ స్వదేశీ వస్తువులు కొనమనే ఉద్యమంలో భాగమే ఆత్మనిర్భర్ భారత్. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా, ప్రతి వస్తువు కూడా సూది నుంచి ప్రతి వస్తువు కూడా భారతదేశంలో మనం తయారు చేసుకునే విధంగా మనం ఎదగాలని మేక్ ఇన్ ఇండియా ద్వారా మనం ఈరోజు స్టార్టప్లు ఎన్నో కూడా స్టార్ట్ అయినాయి. ఎంతోమంది నవ యువకులు ఈరోజు ఎన్నెన్నో కంపెనీలు, కొన్ని వేలాది కంపెనీలు ప్రారంభించి స్టార్టప్లు ఈరోజు విజయం సాధించడం మనం చూసాం. అదేవిధంగా దళితులకు సపరేట్గా కూడా వ్యాపారాల్లో ఉద్యోగాలే కాదు, ఒక రిజర్వేషన్లోనే ఎదగడం, చదువుల్లోనూ ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా పరిశ్రమలు పెట్టి ఉన్నత స్థితికి వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ని దేశమంతా పెట్టి వాళ్ళకి బ్యాంకుల ద్వారా సబ్సిడీ ద్వారా లోన్లు ఇస్తూ వాళ్ళు కూడా దళిత సామాజిక వర్గాన్ని కూడా ఉన్నత స్థితికి తెచ్చుకోవడానికి, జనజీవన స్రవంతులు వాళ్ళు కూడా ఒక పెద్ద ఉన్నత స్థానాలకి వ్యాపార రంగంలో ఎదిగేదానికి కూడా ఈరోజు అవకాశాలు కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రోత్సహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను ఫైటర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కోట మండల తహసీల్దార్ జేజేరావు. తహసీల్దార్ ఘన సత్కారాన్ని అందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కోట మండలం రంగన్నగుంట వద్ద మోటార్ బైకుపై వెళ్తున్న వ్యక్తులపై తేనెటీగల దాడి. తేనెటీగల దాడిలో గాయపడిన వ్యక్తులను వాకాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ సత్కారాన్ని అందించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.